హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్ని తెలుగు వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే చూద్దామని అయితే నేను నర్సాపేట వెళ్తున్నాను గుంటూరు నుంచి. ఏం వ్లాగ్ చేయాలో ఒక ఐడియాతో కూడా లేను. నేను ప్రజెంట్ అయితే వెళ్తూ ఉన్నాను. అలాగే నర్సాపేటలో ఒక చిన్న పని ఉంది, ఆ వర్క్ కూడా చూసుకుందామని అయితే వెళ్తున్నాను. చూసారా, రోడ్డు అయితే చాలా బాగుంది. నర్సాపేట రోడ్డు క్లైమేట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది, కూల్గా. వీడియో అయితే చివరి దాకా చూస్తూ ఉండండి. ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, ఈ తమ్ముడిని అడుగుదాం డీటెయిల్స్, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. లిఫ్ట్ అయితే ఇస్తాను. ఏం తమ్ముడు? ఎక్కువ ఎంత ఇస్తావు డబ్బులు? ఎంత అడిగితే అంత ఫ్రీయే ఎక్కువ. దాని నుంచి వస్తున్నా, గుంటూరు నుంచి వస్తా. ఏడెందుకు కాకి? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా వచ్చానన్న. మరేంది ఏడన్నా బస్సు వాడు దింపేసి ఆడింది డబ్బులు లేక? మామూలుగా నుంచి గుంటూరు నుంచి కొద్ది దూరం ఆటోలో వస్తే ఆటో బ్రేక్ డౌన్ అయిందంటే ఆగానన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెట్టు కింద రెస్ట్ తీసుకున్నా హ్యాపీగా. ఎవరు వస్తారని చెప్తే నువ్వు వచ్చావు అంతలోకి. ఏం పేరు? నా పేరు అన్న బాలా అన్న. ఏం చేస్తున్నావు? 10th క్లాస్ చదువుతున్నా అన్న. ఎక్కడ? ఏ ఊరు? ఈ ఊరా? గుంటూరులో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? గుంటూరులో. గుంటూరులోనా? ఏ స్కూల్? నేనన్న జీకేఆర్ హై స్కూల్ అన్న. జీకేఆరా? నేను అక్కడ చదివింది. నువ్వు అక్కడే అన్న? నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు 9th క్లాస్లో. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అంటే నీ జూనియర్ అన్నమాట. నువ్వా? అదే అన్న. అలా అనిపించట్లేదా? అంత ఇట్లా అన్న. ఎలా కనిపిస్తున్నా మరి? అంత హైట్గా పొజిషన్ లేదు కానీ ఇది. ఏ ఊరి మీద? ఈ ఊరేనా? నెగిటివ్ ఈ ఊరేనా? నెగిటివ్ ఇది కాదన్న. మరి ఎక్కడ? బాపట్ల. అక్కడి నుంచి వస్తానా. బాపట్ల నుంచి వస్తున్నావా? ఏ విశేషాలు? అన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు, ఎన్ని కిడ్నాప్ అని చేస్తున్నావు, ఎన్ని వేసేసాడు, బాగా వేసేసాడు. నిన్ను కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటా? చెప్పులే అన్న ఉంటే చెప్తే ఆపితే దిగేస్తా నేను వెళ్ళకుండా. గెస్ బాగానే చేస్తున్నావుగా. ఏందన్న లాక్లు వేస్తున్నాయింది? ఏం లేదు, ఊడిపోకుండా డోర్లు. మనం స్పీడ్ వెళ్తుంటే గాలికి డోర్లు వస్తాయి కదా. అన్నగానే అంతేలే అన్న. ఎవరో ఒక ఆయన కిడ్నాప్ చేయడం అయితే నువ్వేనా ఏంది? ఎక్కడ? ఇక్కడే వచ్చేదారిలోని. ఎప్పుడు జరిగింది? మొన్న ఈ మధ్యనే కిడ్నాప్ జరిగిందా? అవునా? ఏమో మనకు తెలియదు, మన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారేమో. చెప్పానా నువ్వే? ఎక్కడ దాకా? నేనా ఇక్కడే పెరంగపురం దాకా. దేనికి? పెరంగపురం నర్సాపేటకు ముందు వచ్చిద్దా వెనక వచ్చిద్దా? నాకు తెలీదా, నేను ఈ ఊరు కొత్తగా వచ్చాను. అవునా? చిన్న పని మీద వచ్చా. ఊరకనే నిన్న ఇలాగే మన వాళ్ళు ఎవరో కార్లు ఎక్కారంట, వాళ్ళని తీసుకెళ్ళి ఆడ పడేశారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నిన్న ఇలాగే మన వాళ్ళు ఎవరో కార్లు ఎక్కారంట, వాళ్ళని తీసుకెళ్ళి ఆడ పడేశారు. ఆ దారి తెలియక వాళ్ళని తీసుకొద్దామని వెళ్తున్నా. కాదు చెప్పేది, పేటలో ఆపుతా. లాగేసిన తర్వాత తీసేది లేదు. ఒక్క నిమిషం ఆగు. టిఫిన్ చేసావా? ఏ టిఫిన్ తింటావు మరి? ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నాకు ఒక నిమిషం. ఇదే ఊరా తెలుసా? తెలీదన్నా, కొత్తగా వచ్చాను. పెరంగపురం ఇదే. ఇదా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు? ఫ్రీగా కూర్చో. నువ్వు లిఫ్ట్ అడిగావు, నేను లిఫ్ట్ ఇస్తున్నాను, హెల్ప్ చేస్తున్నా. నీకు హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర భయపడకూడదు. చూడు ఫుల్ ట్రాఫిక్, చూడు ఎట్టుందా. ఇటు వెళ్తే ఏమొచ్చిందో తెలుసా? ఇదిగో ఈ రోడ్లో వెళ్తే కత్తులబాయి అన్నావు ఎప్పుడైనా? పేరు కత్తులబాయి పేరు అన్నావా? కొండవీడి పేరు అన్నావా? కొండవీడు గుంటూరులో ఉంటా. కొండవీడు తెలియదు తమ్ముడు నీకు? నిజం చెప్పు. వెళ్ళొచ్చుంటావు కొండవీడు. వెళ్ళరాలేదా?
కొండవీడు అని ఆ రోడ్లో వెళ్తే కొండవీడు వచ్చింది. కొండవీడు కత్తులబాయి అటు వచ్చింది అనమాట. ఏది నర్సాపేట వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు రిటర్న్? వారం ఉండి వస్తాను. వారం రోజులా? వారం రోజులు ఏం చేస్తావు? ఒకటి మా చైన్ ఉంది, అది చూసుకొని వస్తాను. స్కూల్కి వెళ్ళట్లా? స్కూల్కి ఇప్పుడు సెలవు పెట్టాము వారం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. వారం రోజులు సెలవు పెట్టావా? బాబా నా పక్కన ఇంకెంత దూరం తీసుకెళ్తావు, కొద్ది దూరం అని చెప్పి ఊరు దాటిని ట్రాఫిక్ ఫుల్ ఉండిద్ది ఊర్లో. 10th క్లాస్ పిల్లాడు, నీకు తెలియదు. గవక్కన ఆపామనుకో వెనక బండ్లు వచ్చి గుద్దుకుంటాయి కార్ని. ఆటో ఎక్కి వెళ్తా కానీ ఆపు. ఆటోలు ఈరోజు స్ట్రైక్ అంట. స్ట్రైక్ ఆటోలకి స్ట్రైక్ ఏందన్న, బస్సుకి స్ట్రైక్ ఉండిద్ది. కానీ ఆటోలు అందరూ ధర్నా చేస్తున్నారంట ఛార్జీలు పెంచమని, అందుకని స్ట్రైక్ ఇవ్వాలా. మా ఇల్లు ఇక్కడే ఆపేసి నేను ఏడు నుంచి వెళ్తాను. ఓహో కామెడీ చేస్తున్నావా? ఇవే తెలియదు కానీ ఇదే ఆపు. మీరు నర్సాపేట అన్నావుగా, ఇందాక పెరంగపురం తెలియదు అన్నావుగా. రెండు వాళ్ళు అన్న ఆపన్న పక్కన, నేను ఇంటికి పోతా ప్రశాంత నడుచుకుంటా. అనవసరం నీ బండి ఎక్కా, నేను ఫ్రీ అన్నావు అని ఎక్కా, లేకపోతే ఆటో పట్టుకుని వెళ్ళామంటే 30 రూపాయలు ఆటో. అంటే ఫ్రీ అంటే ఏదైనా ఎక్కేస్తావా? ఎవరో ఏందో తెలుసుకోకుండా బండి ఎక్కేస్తావా ఫ్రీ అంటే? ఏం తెలుసా అన్నట్టు టాక్సీ బండి అనుకుని వచ్చానా. ట్యాక్సీ బండి అయితే ఎక్కేస్తావా? మా వాళ్ళు ఏడా ఉన్నారు ఆపు. మీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఆపన్న వెళ్తా ఆడుకుంటాను. సరే సైడ్ ఆపన్న వెళ్తాను ఇంటికి. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. సరే ఆపుతాలే కానీ చిన్న పని ఉంది. ఏంది? నర్సాపేట దాకా వచ్చి నాతో పాటు రా. అక్కడ కొన్ని నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చెప్పన్నా ఇంకా ఆగావింది, నాకు అసలే టెన్షన్గా ఉంది. నువ్వు పక్కన సైలెంట్గా నేను ఇంటికి పోదా. నువ్వు లిఫ్ట్ అడిగావు, లిఫ్ట్ ఇస్తావు. నీకు నర్సాపేట దాకా సేఫ్టీగా తీసుకెళ్తా నిన్ను. నీకు అక్కడ ఫోన్ ఉందా? ఉంది. ఏది ఫోన్ చూపించే? ఏం ఫోను? కాస్ట్లీ ఫోనేనా? మీ అంత కాదులే అన్నంది. ఎంత ఫోన్ అది? ఎంత 15,000. 15,000ఏనా? జేబులో క్యాష్ ఎంత ఉన్నాయి? అసలు ఏం లేవు, ఆ? మొత్తం ఫోన్ పేని. నిజం చెప్పు, ఫోన్పేలో ఎంత ఉన్నాయి? ఫోన్ పేలో 0 బ్యాలెన్స్. మరి మొత్తం ఫోన్పేలోనే అన్నావు ఇప్పుడే. 0 బ్యాలెన్స్ చూపించకూడదు అవన్నీ బయటికి. చేతికి ఉంగరాలు, మెల్లో గొలుసు ఏమన్నా ఉందా? ఏమి లేవు, చూసుకో కావాలంటే. ఏమీ లేకుండా కారు ఎందుకు ఎక్కావు? నువ్వేగా ఫ్రీ వద్దా అని అన్నావు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అబ్బా ఈరోజు బొక్కబడిందంటే. అదే ఏం లేవా జేబులో? ఏం లేదు. సర్లే నువ్వు ఉన్నావుగా. అన్నీ ఏం చేసుకుంటావా నన్ను తీసుకుని వెళ్ళి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే పక్కన ఆపు. నువ్వు ఎంత దూరం తీసుకుని వెళ్తావు? ఇంకా నువ్వు ఆడికి ఆపు. ఇంకా ఏడేదే ఆపు పక్కన. ఆవులు మీయానా? ఎద్దులు? ఆ? మాయ ఎవరు ఆయన? దున్నే ఆయన పేరు తెలీదు. పేరు మీ అన్నావుగా. మరి కామెడీకి ఫుల్ కామెడీ చేస్తున్నావుగా కార్లో కూర్చొని, ఎంటర్టైన్మెంట్. ఏందనుకున్నా మరి టిఫిన్ చేసావా? టిఫిన్ చేపిస్తా. ఏం కావాలి చెప్పు. నాకేం వద్దా. సరదాగా టిఫిన్ చేయి. ఆపితే నేను ఇంటికి వెళ్తా ప్రశాంతంగా. కాదు, సరదాగా టిఫిన్ చెయ్యి. అసలు ఏం వద్దాను, పక్కన పన్నా ఇంటికి వెళ్తాను. కుర్రోడు పోయిండి అట్ట భయపడకూడదు. ఏం పేరు అని చెప్పావు? బాలా. బాలా అట్ట భయపడకూడదు. బాలా ముద్దు పేరా? పూర్తి పేరు చెప్పు తమ్ముడు. ముద్దు పేర్లు ఎందుకు నాకు? బాల శివనాథ్. బాలా శివనాథ్. 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 బద్రీనాథ్ పేరు పెట్టుకున్నావు, శివుడు పేరు పెట్టుకున్నావు. అట్లా భయపడకూడదు. వచ్చా నన్ను కాపాడతారా ఏంది? నువ్వు పక్కన ఆపితే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తాను ఇంటికి. ఎందుకు పాపన్న ఇంకా అంత దూరం తీసుకెళ్తావు? టెన్షన్ పడ మాకు తమ్ముడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రావట్లేదు. ఎన్ని లాక్ చేసావు? ఎన్ని రన్నింగ్ లో డోర్ తీ మాకు తీయకూడదు అట్ట. ఏం కాదు, 80 స్పీడేగా. చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. ఎంతలోకి ఆపుతావు? ఆపట్లేదు. హ్యాండ్ బ్రేక్ లాగేసానా? పని చేయట్లేదు. హ్యాండ్ బ్రేక్ పని చేయట్లేదు. హ్యాండ్ బ్రేక్ లాగొద్దు. ఆపువా నువ్వు బండి? ఎంత దూరం తీసుకొచ్చావు? ట్రైన్ కూడా నాకు దాటిపోయి. నువ్వు నర్సాపేట వెళ్ళాలన్నావుగా. వద్దులే, ఇక్కడ దించు. ఏదో ఊర్లో వెళ్తా నేను ఆటో పెట్టుకొని. ఆటోలో ఆడు. ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చి ఒక్క ఆటో అని కనిపించిందా నీకు? పక్కన ఆపన్నా. చెప్పు. ఆయన మా తాతయ్య, ఆయన ఆపు నువ్వు. నాకు మెట్ట వచ్చేటట్టుంది. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? ఎందుకంటే టెన్షన్ పడుతున్నా? తెలియని వాళ్ళు బండి ఎక్కితే మరి భయం ఉండదు అన్నారు. ఫస్ట్ ఫ్రీ అన్నావు అని చెప్పి ఎక్కితే ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు?
ఆ పాప అన్న ఇంకెక్కువ స్పీడ్ బానిస్తాయి అన్న ఆపన్న ఇదేం రావట్లేదు డోర్ నాకు ఎట్లా తీయాల్సుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు దాకా కారు ఎక్కలేదు, ఇప్పుడే ఎక్కుతున్నా కారు. సరే అన్న తీయన్న నీ చెప్పావు కారు ఆపట్లేదు ఏంది నువ్వు? కారు ఆపి పాస్వర్డ్ ఉండేది కదా ఇది మరి అదన్న ఓపెన్ అయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. పాస్వర్డ్లు ఏముండవు, ఆటోమేటిక్ ఊరు రాగానే కారుకి స్మెల్ అందిద్ది అనమాట, ఆ ఊరు స్మెల్. అప్పుడు అది కారు రెసిగ్నేషన్ చేసుకొని అప్పుడు ఓపెన్ అవుతుంది డోర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పల్లెటూరు అన్న ఎప్పుడో వచ్చిండి వాసన. తీయన్న వెళ్తాను, కారు కూడా వస్తుంది, అన్ని వస్తున్నాయి. సరదాగా నర్సాపేట దాకా వెళ్ళొద్దాం రా. నర్సాపేట వెళ్తున్నావు కానీ నువ్వు ఎలాగా? నర్సాపేటలో నాకు చిన్న పని ఉంది, నాతో పాటు రా. మళ్ళీ నేను నా పని అయిపోయిన తర్వాత పక్కన నేను మీ ఇంటి ఎదురు గుమ్మం దగ్గర వదిలిపెడతా. వద్దులే అన్న, ఎందుకు ఎదురు వద్దు ఏడో వద్దు ఏడు ఆపేసి నేను ఇంటికి వెళ్తా ప్రశాంతంగా. నేను గుంటూరు వెళ్ళాలన్న మర్చిపోయి నర్సాపేట అని చెప్పాను నీతో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గుంటూరు వెళ్ళాలి ఏడు ఆపు, నేను వెనక్కి నీకు నర్సాపేటకి లెఫ్ట్ వెళ్తే నర్సాపేట, నువ్వు నిలబడ్డ కానించి లెఫ్ట్ నర్సాపేట, రైట్ గుంటూరు అనుకో, నీకు తెలియదా? తెలీదా కొత్తగా వచ్చాను. ఇందాక నర్సాపేట పని ఉంది, చేను కాడికి వెళ్తున్నా అన్న. అవన్నీ వర్క్ నేను చెప్పాలి నీతో. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. తిప్పేసి వెనక్కి ఏడాపు లేదు, నేను వెనక్కి వెళ్తా. అన్నీ నా వెనక్కి తిప్పన్నా లారీ ఒకటి కూడా నువ్వు అంత స్పీడ్ పోతున్నావు. లారీ వాడు ఏమైందిలే కానీ, వాడు బ్రేక్ వేసిలే కానీ కంగారు పడమాక, వద్దనులే నేనేమి. వద్దులే నా పన్నా, నువ్వు అనవసరంగా ఎక్కా నీ బండి. వద్దు ఎవరు మాకని చూసాను, నీ బండి దొరికింది. వద్దులే అన్న, నువ్వు పక్కన నవ్వుతా ఉన్న బండి ఆపుతావేమో అని ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చా, నీకు బండి నువ్వు ఏమో ఆపట్లేదు. ఆపితే నేనన్నా వెళ్తా కదా, నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు ఆపన్న బండి. అట్లా టైంకి జనాలు కూడా ఎవరు లేరు కానీ. ఏంది ఎత్తుక్కుంటున్నావు? జనాలు కూడా లేరు కానీ పిలవటానికి. ఎందుకు? నువ్వేం ఆపట్లేదు ఆ కారు, మరి ఆపితే నేను ఇంటికి వెళ్ళిపోదు ప్రశాంత్. జనాలు ఎందుకు పిలిచేది? కార్లు ఎక్కియడానికి? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు ఫోన్ చేయడానికి, జేబులో క్యాష్ కూడా లేవు రీఛార్జ్ చేయించుకోవడానికి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి నాకు డబ్బులు ఇస్తానని చెప్తే ఆటో వాడు తెచ్చా, ఆటో ఆగిపోయిందని ఇంక నీ కారు ఎక్కా. నేను అనవసరంగా ఎక్కాను ఈ కారు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. జనాలు ఎందుకు వెనక ఎక్కియడానికా? ఆపి హెల్ప్ చేస్తారని. హెల్ప్ చేస్తారనా? నువ్వు అరిసినా ఎవరికి వినపడదు. ఎందుకు అద్దాలన్నీ పైకి ఎత్తి డోర్లన్నీ లాక్ అయ్యి ఉన్నాయి. నా దించానా ఇక్కడ పక్కన ఆపన్నా, దించితే వెళ్ళిపోతా. బస్సు గుంటూరు వెళ్తున్నానా, ఏదైనా ఎక్కుతాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు టిఫిన్ నీకు ఆకలేస్తే టిఫిన్ కూడా పెట్టిస్తానని చెప్తున్నా. ఏం తింటావు అని కూడా అడుగుతున్నా. ఎందుకులే అన్న టిఫిన్ ఏం వద్దులే అన్న, టిఫిన్ లో మళ్ళీ అని కల్పిస్తావు నువ్వు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అక్కడ దించుతానన్న, నుంచి ఎంత దూరం తీసుకొచ్చావు, ఇంకా ఆపట్లేదు. హ్యాండ్ బ్రేక్ లాగేసేనా? హ్యాండ్ బ్రేక్ లాగమాక, లాగకూడదు, అది తెలీదు నీకు. పెట్రోల్ బంక్ దగ్గర అన్న ఆపు, నేను దిగి వెళ్తాను. పెట్రోల్ బంక్ లో పని చేసుకునేవాడిలే నేను, ఆడాపు. నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. ఇందాకేమో చేయను అన్నావు, తర్వాత పెట్రోల్ బంక్ అంటున్నావు, ఇప్పుడు తర్వాత ఏమో మళ్ళీ గుంటూరు వెళ్ళాలంటున్నావు, నర్సాపేట అంటున్నావు. ఏంది ఇన్నూర్లు చెబుతున్నావు? ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు? ఆపన్నా ఇంకంత దూరం తీసుకుని వెళ్తా, ఇప్పటికి చాలా దూరం తీసుకొచ్చావనా. మళ్ళీ నేను గుంటూరు వెళ్ళాలంటే నాకు బస్ ఛార్జీ లేదు నాకు. టెన్షన్ పడమాక, హ్యాపీగా ఉండు. ఏదైనా హ్యాపీగా అమ్మ కార్లో ఏసీ వేసా, తెలియని కారు ఎక్కి నువ్వు అట్లా చేసేటన్నా. బస్సు చూడు వెనక హార్న్ కొడతా ఉన్నాడు. ఆపు, ఆ బస్సుని ఆపు, నీ బస్సు ఎక్కి వెళ్తాను వెనక మళ్ళా. ఆ బస్సుని ఆపు, నీ బస్సు ఎక్కి వెళ్తాను వెనక మళ్ళా. ఆపన్నా ఎంత దూరం తీసుకుని వెళ్తావు? నాకు ఒకసారి తెలియని బళ్ళు ఎక్కని చూడు. నేను నాకు ఆకలేస్తుంది, ఏం చేద్దాం? టిఫిన్ చేద్దాం అంటే నువ్వేమో ఆపితే పారిపోతావని భయం పడుతుంది. మళ్ళీ నువ్వు పారిపోయావు అనుకో, తెలియకేటని పోయావు అనుకో, నా కారు ఎక్కి ఇప్పుడు దాకా వచ్చావు, మళ్ళీ అదొక భయం నాకు. భయం ఏం లేదు కానీ ఎవరికి చెప్పలే అన్న నీ కారు గురించి. ఓకే ఓకే
అర్థమైంది. సైలెంట్ గా నా పాటికి నేను ఇంటికి పోతా గానీ నర్సాపేట వచ్చాం బాలా. అన్న ఎక్కడ దిగుతావు చెప్పు ఇప్పుడు. కొద్దిగా అక్కడ ఆపేసి అన్న దాని నుంచి గోల 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 చేసి టెన్షన్ పెట్టి నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే వేరే వాళ్ళకి ఫోన్ చేసేవాడివేగా. ఖచ్చితంగా ఫోన్ చేసేవాడు. బ్యాలెన్స్ లేదు కాబట్టి నేను బతికిపోయా. ఏడా ఇక్కడ ఆపేసాను నేను. సైడ్ ఆపేనా? ఏంది ఎక్కడ దిగుతున్నావు? ఎంత నుంచి ఇడ్లు ఎందరు? నేను దగ్గర వెళ్ళాను, వెళ్ళిపోతాను. సరే సరే అన్న, థ్యాంక్స్ అన్న. జాగ్రత్త చూడు. తెలియని కార్లు ఎక్కమాక ఎప్పుడైనా, అర్థమైందా? తెలియని కార్లు కానీ తెలియని వ్యక్తుల బండ్లు కానీ ఎక్కమాక. వెళ్తే ఆటోలో వెళ్ళు, లేకపోతే బస్సులో వెళ్ళు. కొంచెం లేట్ అయినా తెలియని కార్లు ఎక్కామనుకో, లాక్ చేసుకొని డోర్లు వేసుకొని ఏదన్నా ఇది చేశారనుకో. ఈ మధ్య అలాంటివి చాలా జరుగుతున్నాయి. మ్యాక్సిమం నీకు బస్సు ఆటో లేకపోతే బండి అయినా ఎక్కిళ్ళు, కానీ కార్లు మాత్రం అసలు ఎక్కమాక. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. చూసారుగా ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అయితే చాలా భయపడ్డాడు పాపం తమ్ముడు. నేను డ్రాప్ చేస్తా అన్నా కూడా వినిపించుకోకుండా కారు ఆపు 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 అని దారిలో పాపం భయపడ్డట్టున్నాడు. భయపడ్డాడో లేదో తెలియదు, కానీ నాకైతే భయం అయితే కనిపించలేదు. నవ్వుతానే మాట్లాడాడు కారు ఎక్కిన కానించి. నర్సాపేటలో అయితే వదిలిపెట్టాను. మీరు కూడా తెలియని కార్లు కానీ తెలియని బండ్లు కానీ ఎవరైతే ఎక్కొద్దు. మ్యాక్సిమం ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఓన్ వెహికల్స్లోనే వెళ్ళండి మ్యాక్సిమం. మరీ అర్జెంటు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరౌండింగ్స్లో ఉంటే పిలిపించుకొని అయితే వెళ్ళండి. ఇలా తెలియని కార్లు అయితే ఎక్కమాకండి. అందరూ మంచోళ్ళు ఉండరుగా, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. అలా అనుకొని మనం అందరినీ నమ్మలేము. ఓకే, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.